శ్రీరామనవమి ఇప్పుడు అమ్మవారి జరుగుతుంది. చతుస్సాగ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఋషిశాఖాధ్యాయుని గోత్రం ఆంగీరస గోత్రం. పల్నాడు జిల్లా పెద్దకోరపాడు మండలం కాశీపాడు గ్రామం. శ్రీరామనవమి పండుగ. సీతాదేవి ముత్తాతగారికి మంగ రోమ మహారాజు వర్మణోత్రి గోత్రామణ్య శుభం భవతు. గౌతమ గోత్రోద్భవస్య. ఈయన తాతగారి పేరు రక్తరోమ మహారాజు వర్మణ పౌత్రి. చతుస్సాగ పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కంటి గారికి జనక మహారాజు వర్మణ పుత్రి. గోత్రోద్భవ చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక. ఇదేమో అమ్మవారు చంద్రవంశం వల్ల చంద్రవంశ ప్రదీపిక నిధి వంశోద్భవ శ్రీ సీతారామి అండ్ శ్రీ సీతారామి సాక్షాత్ కన్యాం కనక సంపన్న కనక భరణయుత కన్యాదానమహత్వ శుభమహత్వ అప్పుడు వరంతో గురువరంతో. మగపిల్లల పుట్టాలని సంతోషిస్తారు కానీ ఆడపిల్ల ఒక ప్రతి ఇంటికి ఉండాలి. ఆమె లక్ష్మీ కటాక్షం. ఆడపిల్ల కనుక ఉంటే కన్యాదానం ఉన్నది. కన్యాదానం చేయటం వల్ల ఎంత మహిమో చూతాయండి. పూర్వకాలంలో 8 సంవత్సరాలకి వివాహం అయ్యేది. అప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి కోరికలు ఉండేవి కాదు. ఏంటది? తల్లి తండ్రి ఏ సంబంధాన్ని చూపిస్తే ఆ సంబంధం సహకరించుకుంటే తలగట్టేది. మరి ఇప్పుడు కలియుగం కదా, ప్రథమ పాలనలో ఉన్నాం. అందులో 2025వ సంవత్సరంలో ఉన్నాం. అమ్మాయి చదువుకున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, లక్షల్లో శాలరీ సంపాదించారు.